మీ అపారమైన ప్రేమను బట్టి 2 దినములు సభలను విజయవంతంగా జరిగించారు. ఈ చివరి దినాన్న కూడా మహత్తు గల మీ మాటలలోని మహాజ్ఞానాన్ని మరింతగా నేర్చుకున్నట్టుకు మీరు చూపిన ప్రేమకై స్తుతి చెల్లిస్తూ, చెప్పబడు ప్రతి మాటను అంగీకరించి దాని ప్రకారం నడుచుకునే భాగ్యం మీ పిల్లలకు దయచేయమని, కన్వీనర్స్గా ఉన్న చిన్న బిడ్డలను, వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లరా, నిజంగా సభల కొరకు ఆ చిన్న బిడ్డలు పడిన కష్టం చూస్తుంటే ఇలాంటి తరాల కోసమే దేవుడు తరతరాలు తన గర్భాన మోసాడు. దేవునిలో ఎన్నో తరాలు ఉన్నాయి. ఆ తరాలలో ఆయన సంతానంలో వ్యర్థమైన తాలు గింజల వంటి పంట కొన్ని కోట్ల మంది ఆదాము నుంచి ఇప్పటి వరకు ఆయనకు దక్కిన పంట ఏముంది అంటే, యేసుక్రీస్తు వచ్చినంత వరకు అక్కడో ఇక్కడో ఒక యోబు లాంటి వాళ్ళు, ఒక దావీదు లాంటి వాళ్ళు, ఒక యెషయా లాంటి వాళ్ళు, ఇర్మియా లాంటి వాళ్ళు వేళ్ల మీద పెట్టగలిగినంత మంది మాత్రం. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అండి సమస్తాన్ని క్రొత్తదిగా మార్చాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఒక సరికొత్త సమాజాన్ని యేసుక్రీస్తు సృష్టించాడు. మరో విధంగా చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు చేసినది కాక మరో సృష్టిని చేశాడు. ఆ సృష్టి క్రైస్తవుడు. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు మళ్ళీ సృష్టించబడ్డాడు. నూతన సృష్టి. ఒకనాడు 6 దినములలో దేవుడు చేసిన సృష్టి వంటి సృష్టి కాదు ఇది. ఒక ప్రత్యేకమైన సృష్టి. అదే క్రైస్తవ్యం. నిజంగా ఈ క్రైస్తవ్యం కొరకు దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక కొరకు సరైన కాలం రావాలి తన ప్రణాళికను అమలుపరచడానికి. ఆ కాలం వచ్చినంత వరకు ఎదురు చూశాడు. కుదురుబాటు కాలము, దిద్దుబాటు కాలము వచ్చిన తరువాత క్రీస్తుని భూమి మీదకు పంపాడు. ఎందుకంటే అప్పుడే ఫలించేవారు ఆయనకుంటారు. అప్పుడే ఫలించే కాలం అది. కొన్ని పంటలు ఉంటాయి, ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి ఫలిస్తాయి. సంవత్సరం అంతా ఫలించు. తన గర్భాన తరతరాలు ఉన్న ఎన్నో తరాలు తన గర్భం నుంచి ఈ భూమి మీదకు రాబోతున్నా ఫలానా కాలంలోనే యేసుక్రీస్తును పంపాలని దేవుడు నిర్ణయించుకోవడం వెనుక ప్రధానమైన కారణం అది ఫలించే పంట ఉన్న కాలం. మనలాంటి వాళ్ళు కనుక ఈ చిన్న బిడ్డలను చూస్తుంటే నిజంగా ప్రశాంత్ తమ్ముడు చేపట్టినటువంటి మహాకార్యక్రమం విదేశాల నుంచి వస్తున్న సొమ్ము కాదండి. అది ఏదో ఒక సంస్థ నుంచి పైనుంచి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దిగుబడి అవుతుంటే చేపడుతున్న కార్యక్రమాలు కాదు. ప్రతి రూపాయి కూడగట్టుకొని కష్టంతో, శ్రమతో తమ జీవనము చూసుకుంటూనే మరో ప్రక్క దేవుని నీతిని నెరవేర్చాలని తాపత్రయం. చాలామంది అడుగుతారు, ఏమండి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, పైనుండి వస్తుంది కదా. క్రైస్తవ కార్యక్రమాలు అనగానే విజయవాడ సభ కోసం ఎక్కడికి వెళ్ళినా మీకు కోట్లు వస్తాయి కదా, లక్షలు వస్తాయి కదా. గ్రౌండ్కి కొన్ని లక్షలు ఇవ్వండి, కొన్ని లక్షలు. ఏ కార్యక్రమం అయినా కావాలి అని రాజకీయ నాయకుల దగ్గరకు వెళితే మీకేంటండి లక్షలు వస్తాయి. కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎవరికి విదేశాల నుంచి ఏ రూపాయి రాదండి. ఉత్తమమైన సేవ చేస్తున్నారు. నిజమైన భాగ్యవంతులు ఎవరు అంటే ఈరోజు జయశాలి గారి మాటలను భుజాన వేసుకొని ఆయన మాటలను బట్టి దేవుని కొరకు రగల్చబడిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రతి ప్రిన్సిపల్, ప్రతి లెక్చరర్, ప్రతి డిప్యూటీ డైరెక్టర్, ప్రతి విద్యార్థి
స్వచ్ఛందంగా తమ వంతు కష్టం, తమ కష్టంతో, తమ రూపాయితో ఈ తరము వారికి సేవ చేస్తున్నారు. సేవ అంటే ఏదో పాదాలు కడగడమనో లేదంటే వారి అవసరాలు తీర్చడమని కాదండి. ఆత్మకు అవసరమైన వాక్యాన్ని అందించడం. ఒక నర్సు హాస్పిటల్లో వైద్యం అందిస్తే ఏమంటారు తెలుసా? వైద్య సేవలు చేసింది అంటారు. ఒక సేవకుడు వాక్యం అందిస్తే అదేంటో తెలుసా? నిత్యాగ్ని దండనకు జారిపోతున్న ఆత్మకు, బలహీనపడిన ఆ ఆత్మకు బలాన్ని ఇవ్వడం, మందు ఇవ్వడం, టైంకు మంచి పోషణ ఇవ్వడం ఒక సేవకుడు చేసే పని. గనుక ఇలాంటి సేవకులు వచ్చే కాలం ఏ కాలమో తండ్రి అయిన దేవునికి తెలుసు గనక అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అప్పుడు క్రీస్తును పంపాడు. చాలామందికి అర్థం కాలేదండి. తండ్రి అయిన దేవుడు క్రీస్తును పంపాడని, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తును మనుషుల కొరకు నియమించాడని, ఆయనకు ఒక ప్రణాళిక, సంకల్పం సృష్టి పుట్టక ముందే ఉందని. ఏమండి, జయశాలి గారు ఈ 20-21 శతాబ్దాలలో పుట్టినంత వరకు, ఆయన బైబిల్ను పరిశోధించి చెప్పినంత వరకు అసలు క్రైస్తవుడితో ఒక కారణ జన్మ అన్న సంగతే క్రైస్తవ తరాలకు తెలియదు. ఏమంటే క్రైస్తవులే మేము ఎందుకు పుట్టామో, ఎవరి కొరకు పుట్టామో అనే జ్ఞానం లేక బ్రతుకుతున్నారు. మనమంతా అదృష్టవంతులం, దేవుని వలన కరుణ పొందిన వారు, అందుకే జ్ఞానము నేర్చుకుంటున్నాం. ప్రియులరా, బైబిల్ను పరిశోధించిన వారు లేకపోవడం చేత బైబిల్ను చేతిలో ఉంచుకున్న అందులో ఉన్న జ్ఞానమును ప్రక్కకు పెట్టి అబద్ధాలను, కల్పితాలను దైవోపదేశములుగా బోధిస్తూ దేవుని భక్తిలో ఉన్నాము అన్న ముసుగులోనే దేవునికి చాలా దూరంగా భక్తిని చేస్తూ మోసపోయి నరకానికి వెళ్ళిపోతున్నాయి క్రైస్తవ తరాలు. వారిని సరిచేయాలనుకోవడమే ఈ మాటలు చెప్పడం. ఏదో ఇది మా సిద్ధాంతం, మీది తప్పు, మాది రైట్ అని మా గొప్పతనం కోసం, మా ఘనత కోసం చేసే కార్యక్రమాలు కాదు. ఒకవేళ మా ఘనత కోసం చూసుకొని అబద్ధం ప్రకటిస్తే నిత్యాగ్నిదండనకు జారిపోవాలి. అందుకే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు? తండ్రి అవతారాలను కలిగి లేదా తండ్రి అవతరిస్తే, తండ్రి అవతారం ఎత్తితే వచ్చినవాడా క్రీస్తు? లేక క్రీస్తు పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తాడా? 2 దినముల నుంచి మనం చూస్తున్నాం. ముగ్గురుగా ఉన్నారని, సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన వాడు యెహోవా దేవుడే అని, ఆయన నుంచి వచ్చిన వాడు అద్వితీయ కుమారుడిగా క్రీస్తున్నాడని, ఆయన తర్వాత ఆయన నుండి వచ్చిన వాడిగా పరిశుద్ధాత్మ ఉన్నాడని 2 దినములుగా మనం చూసాం. స్పష్టంగా బైబిల్లో చూసాం. ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్న వైనం కూడా వాక్యంలో చూసాం. అయితే ముగ్గురు ఒక్కటే అనేవారి భావనలు ఇప్పటికే ప్రపంచంలో ఎక్కువగా వెళ్ళడం వలన చాలా అనుమానాలు, సందేహాలు మన మనసును పట్టి పీడిస్తుంటాయి. అందులో బైబిల్లో మనం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు మనకు అర్థం కాక ఒక రకమైనటువంటి ఇబ్బందిని మనకు కలిగిస్తాయి. అందులో ముగ్గురు ఒకటే లేదా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అనే భావన తెచ్చేట్టుగా అనిపించే లేదా అపార్థము చేసుకోవడానికి అవకాశం ఉన్న ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తుగా వచ్చాడని వాదించేవాళ్ళు ఉపయోగించుకుంటున్న వచనం ఇది. నిజంగా దేవుడు ఆ ఉద్దేశంతోనే రాశాడా, లేక అందులో ఉన్న భావాన్ని గ్రహించలేక వక్రీకరించారా? అది మనం చదివి తేల్చుకోవాలి. చూద్దాం అదేంటో. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు అనగా యూదులలో నుండి క్రైస్తవులుగా మారిన వారికి వ్రాస్తున్న మాటలు ఇవి. 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. బాగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ
మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఏమండి, ఈ మాట చాలామంది చదువుతున్నారు, మనం కూడా చదువుతున్నాం. ప్రియులను ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ను చదువుతున్నప్పుడు అసలు ఇందులో ఏముంది అని నిజంగా నువ్వు ఇది ఎందుకు వ్రాయబడిందని నిజంగా పరిశోధనకు కూర్చుంటే నీకు అర్థమవుతుంది. కానీ క్రైస్తవులు ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే, ఎవరో చెబుతారన్న ఆశతోనో ఆలోచనతోనో వాళ్ళపై మనసును కేంద్రీకరిస్తాం. అవతలవాడు ఏ కోణంలో చెబితే మన మనస్సులో ఆ కోణంలోనే ముద్రింపబడుతుంది. ఒక రకంగా ఇది హిప్నటైజ్ చేయటం అంటారు. చాలామంది తమ సిద్ధాంతాన్ని ఒప్పించుకోవడానికి, తామనుకున్నది రైట్ అని అనిపించుకోవడానికి ఈ వచనాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఏంటది? మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం అన్నాడు. వెంటనే ఈ మాటను చూడగానే మనకు ఎవరి మరణం గుర్తొస్తుంది? ఎవరి మరణం? యేసుక్రీస్తు మరణం. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, అది మన మనసులో ఉంది, అది రైటే. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. ఇప్పుడు మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ దానిని వ్రాసిన వాని మరణము అవశ్యం అన్నాడు. అంటే మరణ శాసనం వ్రాసిన వాడే మరణించాడు, మరణించాలి అన్నట్టుగా ఈ వాక్యం ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, మరణ శాసనం వ్రాసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు కదా. ఎందుకంటే మనుషులకు మరణం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు కదా. మరణ శాసనం వ్రాసింది తండ్రి అయిన దేవుడు. మరణ శాసనం ఎక్కడుంటుందో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము కూడా అవశ్యం అన్నాడు గనక చనిపోయింది మన కొరకు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా మరణ శాసనం ఎవరు వ్రాశారు, వారే మరణించాలని ఉంది గనక యేసుక్రీస్తు అవతారంలో మరణించింది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడే. యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చింది ఆయనే గనుక, మరణ శాసనం వ్రాసింది ఆయనే గనుక, ఆయనే చావాలి గనక వచ్చింది ఆయనే, మరణించింది ఆయనే అని కన్ఫర్మ్ చేశారు. ఏమండి, వినడానికి, వినగానే నమ్మడానికి కాస్త అలాగే అనిపిస్తున్నా అది నిజం కాదండి. ఎందుకంటే ఎప్పుడు మొదటి రోజు చెప్పాను, బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు అసలు అక్కడ సందర్భం ఏంటో, ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చూడాలి. లేకపోతే మనం అర్థం చేసుకున్నవన్నీ శుద్ధ తప్పులైపోతాయి. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది తప్పని నేను ఎలా చెప్పగలను అంటారా? మీరే చదవండి, మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎలా తప్పు చెప్పారో. దాని తర్వాత మనల్ని కంటిన్యూ చేయండి. 16 నుంచి మరో చూద్దాం. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లును. మరణము పొందితేనే రైట్. ఇక్కడ ఏమన్నాడండి? మరణ శాసనం వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లుతుందట. ఏది? ఆయన రాసిన మరణ శాసనం. ఇప్పుడు చాలామంది అంటున్న మాట ఏమిటి? అందరు అంటున్నది ఏమిటి? మరణ శాసనము వ్రాసింది తండ్రి అయిన దేవుడు అన్నారు. ఓకే, ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ మరణ శాసనం చెల్లాలంటే మొదట ఎవరు మరణించాలట? వ్రాసిన ఆయన. ఓకే, ఇది కాసేపు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినాలి ప్రశ్నని. మీరు చాలా కాన్సన్ట్రేషన్తో ఉండకపోతే దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఏమండి, యేసుక్రీస్తు మరణం 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఓకే, పక్కన పెట్టండి. కాసేపు యేసుక్రీస్తు మరణాన్ని కాసేపు పక్కన పెడదాం. యేసుక్రీస్తు మరణానికి ముందు ఈ భూమి మీద ఎవరూ మరణించలేదా? అర్థమైందా? నా క్వశ్చన్ అర్థమైందా? ఒక మనిషి మరణించాలని మరణ శాసనం రాసింది దేవుడైతే ఆ మరణ శాసనం చెల్లాలంటే ముందు ఎవరు చనిపోవాలని రాసింది ఇక్కడ?
వ్రాసిన వాడు మరణించితేనే అది చెల్లుతుందన్నప్పుడు హేబేలు మరణించాడు. ముందు ఎవరు మరణించారండి? అంతేనా? హేబేలు మరణించాడంటే అక్కడ మరణశాసనం, నువ్వంటున్న మరణశాసనం, ఇక్కడ రాసింది వేరు. అసలు ఇక్కడ రాసిన మరణశాసనం వేరు, అందరూ అనుకునేది వేరు. పక్కన పెట్టండి. మీరేమనుకున్నారు? మరణశాసనం అంటే దేవుడు మనిషికి మరణం రాశాడు కదండి, అదే మరణశాసనం అని ఫిక్స్ అయ్యారు, అంతే కదా? ఒకవేళ దేవుడు రాసిన మరణశాసనం అది రాసిన వాడు మరణిస్తేనే చెల్లుతుందంటే హేబేలు మొట్టమొదట మరణించాడు అంటే అక్కడ మరణశాసనం చెల్లినట్టేగా, చెల్లింది. మరి తండ్రి అయిన దేవుడు చనిపోయాడా? హేబేలు కంటే ముందు తండ్రి అయిన దేవుడు చనిపోయాడా? నేను అందుకే చెప్పాను, కాన్సన్ట్రేషన్తో లేకపోతే మీకేం అర్థం కాదు. మళ్ళీ చదువుతారు ఆ వాక్యాన్ని, మీకు అర్థం కావాలంటే 4 సార్లు చదివించాలి. ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వచ్చినంత వరకు చాలా వాక్యాల వివరణ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదు. అందుకే ఇవి మీకు కొత్తగా ఉంటాయి. దేవుడు పాతవే, దేవుడు ఎప్పుడో చెప్పాడు, పాతవే. కానీ ఎవరో చెప్పకపోవడం వల్ల ఇప్పుడే వినడం వల్ల ఎలా ఉంటుందంటే ఇదేంది కొత్తగా ఉంది, ఇదేదో కొత్తగా ఉంది కనుక కొత్త సంగతే, ఎందుకంటే మీరు వినలేదు కనుక చాలా జాగ్రత్తగా వినాలి. 17వ వచనం, ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే. మరణ శాసనం అనగానే నువ్వేమనుకున్నావు? మనుషులు చావాలని దేవుడు వ్రాశాడే ఆ శాసనం అనుకుంటున్నావు, అంతేగా? అలాగైతే అది చెల్లాలంటే ముందెవరు చచ్చిపోవాలి? రాసిన తండ్రి అయిన దేవుడు. నువ్వు తండ్రి అయిన దేవుడు రాశాడు అన్నావు, ఆ మరణ శాసనం మనుషులు చావాలని రాసిన మరణ శాసనం అన్నావు. అది చల్లాలంటే ముందు తండ్రి అయిన దేవుడు చచ్చిపోవాలి ఈ మాట ప్రకారం. మరి తండ్రి అయిన దేవుడు చనిపోకముందే హేబేలు చనిపోయాడు, అంతేనా? అంతేనా? అమలైపోయింది అక్కడ. హేబేలు తర్వాత ఎవరు చనిపోయారు? చాలామంది చనిపోయారు, మనం కరెక్ట్గా చెప్పలేం కానీ చాలామంది చనిపోయారు. ఏమండి, హేబేలు చనిపోయాడు, తర్వాత ఆదాము చనిపోయాడు, తర్వాత షేతు చనిపోయాడు, తర్వాత నోవహు చనిపోయాడు, తర్వాత అబ్రహాం చనిపోయాడు, దావీదు చనిపోయాడు, అందరూ చనిపోయారు. తండ్రి అయిన దేవుడు చనిపోయాడా? మరి ఇదేంటి? మరణ శాసనం రాసింది తండ్రి అయిన దేవుడు అని నువ్వే అన్నావు. మరణ శాసనం అంటే మనుషుల మరణం అన్నావు. కానీ ఇక్కడేమన్నాడు? వ్రాసిన వాడు మొదట మరణం పొందితేనే అది అమలవుతుంది అన్నాడు. కానీ ఆయన చచ్చిపోలేదు, అది అమలవుతూనే ఉందా లేదా? ఉంది. అంటే అసలు నువ్వు ఆలోచించిందే పెద్ద తప్పు. ఇక్కడ మరణ శాసనం అంటేనే మొదట నువ్వు తప్పుగా ఆలోచించావు. అసలు సందర్భం ఏంటో చూడాలిగా. ఒక విషయం అర్థం కావాలంటే సందర్భం చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సందర్భం చూడకపోతే ఎలా తప్పు అయిపోద్దో. యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నావు. ఏమిచ్చుచున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ప్రిన్సిపాల్ గారు సెలవిచ్చారు అంటే స్కూలుకు సెలవు ఇవ్వడం అంటే ఏంటంటే హాలిడేస్. మరి యెహోవా సెలవిచ్చుచున్నాడంటే హాలిడేస్ ఇచ్చాడు, ఇంటికి వెళ్ళమనే. పదం ఒకటేనా? సెలవు ఇవ్వడం అనే పదం ఒకటేనా? పదం ఒకటే, కానీ వాడుతున్న సందర్భాన్ని బట్టి దాని అర్థం ఏమైపోయింది? మారిపోయింది. కనుక మరణ శాసనం అని కనబడగానే నీకు తోచిన వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేయకూడదు. అసలు ఎందుకు ఉపయోగించాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఆ అధ్యాయంలో ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు పై మ్యాటర్ ఏంటి, ఏం చెబుతూ ఈ మాట మాట్లాడాడు, ఇది తెలియకపోతే వాక్యాన్ని అపార్థం చేసుకున్నాడు. అన్ని సందర్భాల్లో అపార్థం చేసుకున్నట్టే దీన్ని కూడా అపార్థం చేసుకుంటావు. అలాగే చేసుకున్నారు. అసలు అక్కడ ఏం మ్యాటర్ నడుస్తుంది, ఏం చెబుతున్నాడు అని 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మీకు జస్ట్ అవుట్లైన్ చెప్తాను నేను. 9వ అధ్యాయం 1వ వచనం, ఆ పై వచనాలలో పాత నిబంధన అనేది పోతుంది అని చెబుతున్నాడు. ఏమంటే పై వచనంలో అదే కదండి, ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు. అంటే పాత నిబంధన సిద్ధంగా ఉంది నాయన, అది పోతుంది నాయన, క్రొత్త నిబంధన వస్తుంది నాయన అని వారికి నేర్పుతున్నాడు. ఎందుకు దాని గురించి నేర్పాలి అంటే వాళ్ళంతా పాత నిబంధన పిచ్చోళ్ళు.
వాళ్ళంతా ఎవరు? ధర్మశాస్త్రం అంటే పిచ్చి, పాత నిబంధన అంటే పిచ్చి, యేసుక్రీస్తుని అంగీకరించని మూర్ఖులు అనమాట వాళ్ళు, వాళ్ళ జాతి. అసలు యేసు ప్రభువును చంపింది ఎవరు? యూదులే. పైగా మాకు ధర్మశాస్త్రం తెలుసు అని చెప్పుకున్న వాళ్ళే, మోషే అంటే బాగా ఇష్టం అని చెప్పుకున్న వాళ్ళే యేసుక్రీస్తుని అంగీకరించక చంపేశారు. అలాంటి వారు స్వస్థతలు, సూచక్రియలు జరగడం వలన కొందరు నమ్మారు. నమ్మిన వారికి పాత ధర్మశాస్త్రపు తాలూకు ఆ ఆలోచనలు, ఆ వాసనలు ఇంకా పోలేదు వాళ్ళకి. అలాంటి వారికి నాయన పాత ధర్మశాస్త్రము స్థానంలో క్రీస్తును ఒక మహనీయుడు క్రొత్త ధర్మశాస్త్రం లేదా క్రొత్త నిబంధనను తీసుకొచ్చాడు అని, క్రీస్తు మరణించడం ఎంత అవసరం, క్రీస్తు మరణం ద్వారా ఎలాంటి గొప్ప కార్యక్రమం జరిగింది, అది పాత నియమము కంటే క్రొత్త నియమం ఎంత గొప్పదిగా ఉంది అని చెబుతూ యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగం ఎంత గొప్పదో, క్రొత్త నిబంధన ఎంత గొప్పదో, పాత యాజకత్వము కంటే క్రొత్త యాజకుడైన యేసుక్రీస్తు ఎలా గొప్పవాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ సందర్భంలో. దాన్ని మీరు చూస్తుండండి. నేను ఒక్కడనే చదువుతాను, ఇద్దరు చదివితే లేట్ అయిపోతుంది. నేను ఒక్కడనే చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 9 నుంచి, మొదటి నిబంధనకైతే సేవా నియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. అంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎలా గొప్పదో, పాత యాజకుల కంటే క్రొత్త యాజకుడు, ప్రధాన యాజకుడైన క్రీస్తు ఎలా గొప్పవాడో ఎక్స్ప్లెనేషన్, ఆ రెండింటికి తేడా చెబుతున్న అధ్యాయం ఇది. ఓకే, మనసులో పెట్టుకోండి. ఎలా అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు, పాతది. రెండవ తెర కావాల అతి పరిశుద్ధ స్థలమును గుడారము ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకున్న మహిమ గల కెరూబులను ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అర్పించును. అతడు అర్పించును. లైట్ పోయిందండి, లైట్ కావాలి నాకు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు, బలులు అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము వరకు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అని. పాత నిబంధన కేవలం శరీరాచారములతో కూడినది అని చెబుతూ ఇప్పుడు క్రీస్తు గొప్పతనం ఏంటో చెబుతున్నాడు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం అనగా పరలోకములో ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అంటే ఇక్కడ ఏం చెప్పడం మొదలుపెట్టాడు? యేసుక్రీస్తు రక్తము, అదిగో మేకల యొక్క కోడెల యొక్క రక్తమే వాళ్ళను శుద్ధి చేసింది అనుకుంటే, అంతకంటే ఎంతో ఘనముగా క్రీస్తు యొక్క రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. క్రీస్తు మీ కొరకు చనిపోవడం అవసరం అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. ఈ హేతువు చేత, ఏ హేతువు? క్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేస్తుందన్న కారణం చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి, అంటే మొదటి నిబంధన కాలంలో ఉన్న వాళ్ళంతా ఇశ్రాయేలీయులు ఏం చేశారు?
ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలలో అన్నింటినీ పాటించకుండా వదిలేశారు. అసలు ఒకదాని విషయంలో తప్పు చేస్తేనే ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయినట్లు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు కానీ ఒక్కళ్ళు కూడా దాంట్లో నిలబడలేదండి. అందరూ అపరాధులయ్యారండి. ధర్మశాస్త్రము ఇవ్వబడిన కాలములో, ధర్మశాస్త్రం ఉన్న కాలములో ఏ అపరాధములైతే మూటగట్టుకున్నారో, ఏ తప్పులు ఏ పాపాలైతే వాళ్ళ మీద మూటగట్టుకున్నారో ఆ అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ మీరు ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పాత నిబంధన వలన వాళ్ళు అపరాధంలో చిక్కుకున్నారు. ఆ అపరాధముల నుండి వాళ్ళు విమోచన అంటే విడుదల ఎలా? యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఇది కాస్త మనం ఆగి ఆలోచిస్తే ఆ తర్వాత మాట అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదండి. ఏమండి, మనం కూడా చాలాసార్లు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను వాటర్ ఇవ్వండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను పవిత్రులుగా చేయును అంటాం. ఈ మాటను మనం చర్చలో చెప్పుకోవడమే కాదు, మన క్రైస్తవులు ఏం చేస్తారంటే బహిరంగ ప్రదేశాల్లో గోడల మీద రాస్తారు, కరెంటు స్తంభాల మీద నిలువుగా రాస్తారు. ఎక్కడైనా కొండ మీద రాయి ఫ్లాట్గా కనపడింది అనుకోండి, పలకలాగా కనపడింది అనుకోండి, బ్రష్ తీసుకొని అక్కడ కూడా రాసేస్తారు. యేసు మీ కొరకు చనిపోయానంటారు. యేసు రక్తం మీ పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందంటారు. శిలువ బొమ్మేసేస్తారు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, యేసుక్రీస్తు చనిపోతే మిగిలిన వారి పాపాలు ఎలా పోతాయి? ఏమీ తెలియని వాడిగా నేను ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు ఒక బోధకుడిని, ఒక క్రైస్తవుడిని, బైబిల్ తెలిసిన వాడిని ఈరోజు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఆలోచించే విధానంలో నేను ఆలోచిస్తున్నాను. ఒక అన్యుడు చూస్తాడండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మలను పవిత్రులుగా చేయను, యేసు మీ కొరకు చనిపోయానంటాడు. ఆయన చచ్చిపోతే మన పాపాలు ఎలా పోతాయి? అది ప్రశ్న. ఆ ప్రశ్న అర్థమైతేనే నెక్స్ట్ మాట మీకు అర్థమవుతుంది. ఆయన చనిపోతే పాపాలు ఎలా పోతాయండి? మీరు చెప్పండి. పోయి రాస్తున్నారు కదా, తరతరాల నుంచి రాస్తున్నారు కదా క్రైస్తవులు. ఆయన చనిపోవడానికి మన పాపాలు పోవడానికి ఏంటి సంబంధం? ఒక క్లారిటీ ఇవ్వగలరా? బైబిల్లో దేవుడు ఇచ్చాడండి. అదేంటో మీరే చూడండి. రోమాపత్రిక, కాలయాపన లేకుండా స్ట్రైట్గా మనం మాట్లాడుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. చనిపోయినవాడు ఏమని తీర్పు పొందుతాడట? చనిపోయినవాడు పాప విముక్తుడు అని తీర్పు పొందుతాడట. అంతే కదండి. జనరల్గా ఆలోచిద్దాం మనం. ఎవరి మీదైనా కేసు ఉండి ఆ కేసుకు 20 ఏళ్ల శిక్ష పడింది అనుకోండి, వాడు 5 ఏళ్ళు శిక్ష అనుభవించి ఆ తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, జైల్లో చనిపోయాడు అనుకోండి, ఆ కేసు ఉంటుందా, కొట్టివేయబడుతుందా? ఏమండి? రైట్. రెండవ ఉదాహరణ మీరు అర్థం చేసుకోవడానికి. ఎవరైనా ఒక కేసులో శిక్ష పడి ఇంకా అరెస్ట్ కాలేదు, చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా అరెస్ట్ కాలేదు, చచ్చిపోయాడు, కేసు ఉంటుందా, క్లోజ్ చేస్తారా? ఏమంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే, కామన్గా ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద ఉన్న కేసులు ఏమవుతాయి? కేసు అంటే నేరారోపణ. వాళ్ళు చేసిన పాపాలు లేదా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసినటువంటి నేరం, వారి కేసును పూర్తిగా మూసేస్తాం. దేవుడు కూడా ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం ప్రకారం కూడా చనిపోయిన వాడు
పాప విముక్తుడు అన్నాడు, చనిపోయినవాడు. ఇది మనసులో పెట్టుకోండి. రోమాపత్రిక 7వ అధ్యాయానికి వద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలీదా అన్నాడు. ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అతని మీద అప్లై అవుతుందట? ధర్మశాస్త్రం ఉంది, అప్లై అవుతుందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు చేస్తున్న పాపాలన్నీ కూడా లిస్టులో ఉంటాయి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అప్లై కాదో అప్పుడు మన మీద ఉన్న పాపాలన్నీ ఏమైపోతాయి? పోతాయి. మీరు ఇప్పటికే బైబిల్ చదివారనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. మేము ఇవి ఎప్పుడు చదవలేదంటే నేనేం చేయలేను. మరి కనీసం ఎక్కాలు చదువుకొని రావాలి. ఎక్కాలు రాకుండా మాస్టర్ ఏ లెక్కలు చెప్తుంటే, సార్ అది ఎలా వచ్చింది, 7 ఎంతండి 56 ఎలా వచ్చిందని బుర్ర గీక్కుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు మాస్టర్ 10కి వచ్చాక నీకు ఎక్కాలు నేర్పాలా? a plus b whole square is equal to a square plus b square plus 2ab. అది ముందే రావాలి. 10కి వచ్చిన తర్వాత ఇది ఎలా వచ్చింది సార్ అంటే, అయితే నువ్వు 5వ తరగతికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి నేర్చుకొని రా అంటాడు. చెప్తాడా? పిల్లలు, ఇప్పటికే మీరు బైబిల్ బాగా చదివి ఉండాలి. ఏమంటున్నాడు చదవండి. మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేస్తుంది. ఇప్పుడు పాపము అతని మీద నేరము లేకుండా ఉండాలంటే అతడు చనిపోయిన వాడిగా కనపడాలి. కేసులు లేకుండా ఉండాలంటే అలా చనిపోయిన వాడైతే ధర్మశాస్త్రం అతని మీద పనిచేయదట, అప్లై కాదట. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా ధర్మశాస్త్ర కాలంలో నేరం చేశారు, దోషం చేశారు. అదే కదండి చెప్పాడు ఎబ్రీ పత్రికలో. ధర్మశాస్త్ర కాలములో అందరూ ఏం చేసేసారు? అపరాధులైపోయారు. ఇప్పుడు అపరాధులైన వీరిని ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాలి. యేసుక్రీస్తు వచ్చాడండి. ఆయన చేసిన ఒక మహాకార్యక్రమం ఏంటో తెలుసా? వీళ్ళు చనిపోవాలి, అప్పుడే ధర్మశాస్త్రం వీరి మీద ఉన్న కేసులన్నీ తీసేస్తుంది. ధర్మశాస్త్రం పనిచేయదు. మరి చనిపోతే ఎలా? వీళ్ళని డైరెక్ట్గా చంపామనుకోండి, పాపంతోనే చనిపోయారు కనుక డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యేసుక్రీస్తు చేసిన ఒక మహాకార్యక్రమమే వాళ్ళెవరూ చనిపోకుండా చనిపోయిన వారి లిస్టులోనికి తీసుకొచ్చాడు. అంతే, చనిపోకుండానే చనిపోయిన వారి లిస్టులోకి తీసుకొచ్చాడు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? 2వ కొరింథీ పత్రిక చూడండి, ఆయన చేసిన మహాకార్యం ఏంటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగంటే అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందినట్లే అన్నాడు. చనిపోయిన వాడి మీద ధర్మశాస్త్రము పని చేయదు అన్న ఒక రూల్ను తీసుకున్నాడు యేసుక్రీస్తు. మీరు అలా ఉండండి నాయన, మీరు చచ్చిపోకుండానే చనిపోయిన వారి లిస్టులోకి తీసుకెళ్ళి మీ పాపాలన్నీ, నేను నేరాలన్నీ తీసేపిస్తా. నేను చేస్తానది. ఎలా? మీ అందరి నిమిత్తం నేను ఒక్కడిని చనిపోతా. ఒక్కడు చనిపోతే, ఒక్కడు అందరి నిమిత్తం చనిపోతే అతనిని బట్టి అందరూ కూడా ఏమైపోయినట్టే? చనిపోయినట్టే. ఇది నిజమేనా? సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదండి? ఇండియా పక్షాన సానియా మీర్జా వెళ్ళిందనుకోండి, అంతే కదా, ఒక్కతి. ఇండియా తరఫున సానియా మీర్జా, ఆమె ఓడిపోతే ఏం ఓడిపోయిందంటారు? 11 మంది టీం, ఇండియా టీం క్రికెట్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 11 మంది ఓడిపోతే ఏమంటారు? ఇండియా ఓడిపోయిందంటారు. ఆ 11 మంది గెలిస్తే ఏమంటారు? అంటే ఇండియా పక్షముగా 11 మంది ఓడిపోతే ఇండియా ఓడిపోయినట్టే. 11 మంది ఇండియా పక్షమును గెలిస్తే ఇండియా గెలిచినట్టే. అది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట చూస్తే
ఈ ప్రపంచాన్ని ఆయన ఎలా కాపాడాడో మీకు అర్థమైపోతుంది. అందరి నిమిత్తము ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందారు. అంటే వాళ్ళు ఇంకా శరీరపరంగా చావలేదు, కానీ దేవుని దృష్టికి వాళ్ళ లిస్ట్ అంతా వెళ్ళింది. ఎలాగో తెలుసా? అందరూ చనిపోయారు. నాయన, నువ్వు నేరాలు ఇప్పటి వరకు పాపాలు చేశారు కదా, వీళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయారు. ఎలా? వాళ్ళ కోసం చనిపోయిన క్రీస్తున్నాడే, ఆ క్రీస్తును బట్టి వీళ్ళంతా చచ్చిపోయారు. ఎలా చనిపోయారయ్యా? రోమాపత్రిక ఎలా చనిపోయారు చెబుతున్నాడు. 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం కూడా, క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనము, అది సంగతి, ఆయన మరణములోనికి కూడా. చూసారా దేవుడు చేసిన మహాకార్యం, యేసుక్రీస్తు చేసిన మహాకార్యం. మన మీద ఉన్న పాపాలు పోవడానికి అందరి నిమిత్తం ఆయన ఒక్కడ మరణించాడు. క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిజం పొందుతున్నావే, ఆయనతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినవాడు. ఒకప్పుడు హత్య చేసిన పలానా రామారావు లేడండి, బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం అంటే పాతి పెట్టబడ్డాడు. బాప్తిజం అంటే అర్థం ఏంటి? దేవుడు లిస్టు తీసుకురమ్మంటాడు. పలానా రామారావు హత్యలు చేశాడు. లేదు ప్రభు, అతను పాతి పెట్టబడ్డాడు. అయితే కేసు కొట్టేయి. ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? క్రీస్తు యేసు మరణంలోనికి. చూశారండి, తాను మరణించి మిగిలిన వారందరూ మరణించిన వారిగా చూపించి వాళ్ళ మీద ఉన్న పాపాలన్నింటినీ ఏం చేశాడు? కొట్టేశాడు. యేసుక్రీస్తు రక్తము చిందించి ఆయన చనిపోయి మనందరినీ విముక్తుల్ని ఎలా చేశాడు అంటే ఇదిగో ఇలాగే. ఎందుకంటే మరణించిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ధర్మశాస్త్రము బ్రతికున్నంత వరకే అతని మీద ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన మరణంతో అందరినీ మరణించిన వారిగా చేశాడో, అంటే నువ్వు అంగీకరించి క్రీస్తు యేసులోనికి ఎప్పుడైతే బాప్తిజం పొందుతావో అప్పుడు నువ్వు మరణించిన దానవు. అంటే పాత జీవితంలో పాపాలు చేసిన ఆమె చచ్చిపోయింది, అంతే, నీ మీద కేసులన్నీ పోయాయి. ఇప్పుడు క్రొత్తగా పుడుతున్నావు. అది జరిగింది. పాతవి గతించను సమస్తము. ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం. 9వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై. ఎందుకు పొందాడట మరణం? పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి మీ అందరికీ విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలవబడిన వారు, అంటే మనము, మీరు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు, అంటే ఆయన మరణించి మధ్యవర్తి అయ్యాడు. ఆయన మరణించడం ఎంత అవసరం అంటే అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమన్నాడో తెలుసండి? మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము, మరణ శాసనం ఎక్కడుండునో అని ఎందుకు అనాలండి? ఇది తండ్రి అయిన దేవుడు రాసిన మరణ శాసనం గురించి మాట్లాడిన మాట కాదు. యేసుక్రీస్తు రాసిన మరణ శాసనం గురించి మాట కూడా కాదు. ఇది ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక క్రీస్తు మరణించడం ఎంత అవసరమో, మరణిస్తేనే మనకు ఎలాగో ఆయన కృప వచ్చిందో చెబుతున్నాడు. ఆయన కృప, ఆయన నీతి ఆయన మరణిస్తే వచ్చిందా, ఆయన మరణించకుండా వచ్చిందా? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లోకంలోది పౌలు చెప్పాడు ఇక్కడ. ఇది ఎగ్జాంపుల్ అన్న సంగతి క్రైస్తవ్యంలో ఎవరికి అర్థం కాలేదు. మరణ శాసనం అనగానే దేవుడు రాసిన, మనిషికి రాసిన మరణం గురించి కాదండి. ఒక తండ్రి తన మరణానంతరం, తదనంతరం తన ఆస్తి తన కొడుకుకు రావాలని రాస్తాడు. దీనిని వీలునామా అంటావు, దీనినే మరణ శాసనం అని కూడా అంటారు. కావాలంటే అడగండి ఎవరినైనా. మరణ శాసనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక తండ్రి తన మరణానంతరం తన కుమారునికి ఆస్తి చెందాలని వ్రాస్తాడే, దానిని మరణ శాసనం అంటారు. వీలునామా అని అర్థం. తన మరణానంతరం ఆస్తి దక్కాలని రాసిన ఈ వీలునామా, ఈ మరణ శాసనం
అసలు ఈ భాష వాడతారా అని ఒకసారి స్టాంపు రైటర్ దగ్గరికి వెళ్ళి రేపు కనుక్కోండి. తన మరణానంతరం తన ఆస్తి తన కుమారుడికి రావాలని వ్రాసిన ఈ వీలునామాని మరణ శాసనం అంటారా అని అడగండి ఒకసారి వెళ్ళి. అంటారండి. మరణ శాసనము అంటే తన మరణానంతరం ఆస్తి తన కుమారునికి దక్కాలి, లేదంటే కుమార్తె దక్కాలి, లేదంటే పలానా వారికి దక్కాలి అని వ్రాసిన ఈ వీలునామా ఎప్పుడు చెల్లుతుంది? ఎప్పుడు చెల్లుతుంది? ఆ రాసిన వాడు చనిపోయిన తర్వాత చెల్లుతుంది. బతికొండగా చెల్లుతుందా? అది చెప్పింది అక్కడ. ఒక మరణ శాసనం వ్రాసిన వాడు బ్రతికొండగా మరణ శాసనం చెల్లదు. ఎందుకంటే తదనంతరం అన్నాడు కదా, ఆ మాటను బట్టి అతను చనిపోయిన తర్వాత అది చెల్లుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడంటారా? ఒక తండ్రి తాను మరణించి తన ఆస్తిని తన కుమారుడికి సొంతం చేస్తున్నాడు కదా, ఒక తండ్రి తాను మరణించి తాను సంపాదించింది ఒక కొడుక్కి ఇస్తున్నాడు కదా, అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన మరణించి మనకు నీతినిచ్చాడు. అది వాళ్ళకి అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్పాడు. అంతేగాని మరణ శాసనం అనగానే దేవుడు ఏదైనా తోటల ఆదామ వాళ్ళకు రాసిన మరణ శాసనం దగ్గరికి వెళ్ళకండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఒక వీలునామా వ్రాసినవాడు, అది కూడా మరణానంతరం అనే మరణ శాసనం వ్రాసినవాడు, అతను మరణించిన తర్వాత ఇది చెల్లుబాటులోకి వస్తుంది. అంటే ఒక తండ్రి తాను మరణించి తన ఆస్తినంతా కొడుకు ఎలాగ అప్పచెబుతాడో, యేసుక్రీస్తు కూడా తాను మరణించి ఆ పరలోకపు వారసత్వాన్ని మనకు కూడా పంచాడు అని ఎగ్జాంపుల్ పైనుంచి చెబుతున్నాడు. అది మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదవండి కంటిన్యూగా. 17వ వచనం, మరణ శాసనము వ్రాసిన వాని మరణ శాసనము ఎక్కడుండునో అంటే ఎక్కడుండునో అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరైనా రాయొచ్చు. అది దాన్ని చెప్తాను అర్థం. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా ప్రకటించబడచ్చు. ఆమె అత్తరు పోసిందట, మరియా అత్తరు పోసింది. యేసుప్రభు ఏమన్నాడు? ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అంటే అర్థం ఏంటి? లోకంలో ఎక్కడైనా ప్రకటించవచ్చు. ఇది కూడా అదే. మరణ శాసనం ఎక్కడుండును అంటే ఈరోజు గుంటూరులో ఒక ఆయన రాయొచ్చు, రేపు మంగళగిరిలో ఇంకొక ఆయన రాయొచ్చు. ఎక్కడ ఎవరు రాసినా సరే అది దాని అర్థం. అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అది చెల్లాలంటే అవశ్యం. దేవుడి గురించి కాదు. దేవుడు మరణ శాసనం చెల్లాలి అంటే ఆ హేబేలు చనిపోకముందు ముందు ఎవరు చావాలి? హేబేలు చనిపోవాలని దేవుడు రాసిన మరణ శాసనం చెల్లాలంటే ఎవరు చావాలి? మొదట దేవుడు చావాలి ఈ మాట ప్రకారం. కానీ అది కాదు ఇక్కడ విషయం. అది కాదు. ఒకవేళ ఇది అదే నువ్వు అనుకుంటే హేబేలు కంటే ముందు తండ్రి అయిన దేవుడు చనిపోవాలి కదా. ఎక్కడ చచ్చిపోయాడు? కనుక ఏమంటున్నాడు? ఆ శాసనం వ్రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదట నిబంధన కూడా రక్తము లేకుండా అంటే విషయం ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు రక్తం అవసరం, ఆయన చచ్చిపోవడం అవసరం అని చెప్తున్నాడు. విషయం అది. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీద ప్రజలందరి మీద ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీద సేవాపాత్రలన్నింటి మీద ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినవి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నాడు? 9వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇక్కడ వరకు యేసుక్రీస్తు మీ కొరకు చనిపోవడం అవసరం. ఆయన చనిపోతేనే మీకు నీతి కలుగుతుంది, ఆయన చనిపోతేనే ఆ మహాలోకం వస్తుందని చెబుతూ మధ్యలో మరణ శాసనం గురించి చెప్పాడు. ఒక తండ్రి తాను మరణించి తన కుమారుడికి స్వాస్థ్యం ఇస్తున్నాడు కదా, అలాగే యేసుక్రీస్తు మరణించాడని వారు అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేగాని ఇది తండ్రి అయిన దేవుడు రాసిన మరణ శాసనం కాదు. అలాగని యేసుక్రీస్తు కొంతమంది తండ్రి అయిన దేవుడు మరణ శాసనం రాసి ఆయన చనిపోయాడు అంటున్నారని మరణ శాసనం రాసింది యేసుక్రీస్తు అన్నాడు. అలా తిప్పారు. మరి యేసుక్రీస్తు మరణ శాసనం రాస్తే హేబేలు మరణించక ముందే మరణించాలి కదా యేసుక్రీస్తు, లెక్క ప్రకారం అంతే కదా.
అందరూ చచ్చిపోయిన తర్వాత దీన్ని చనిపోవడం ఏంటి? అసలు మరణ శాసనం చెల్లాలంటే రాసిన వాడు చావాలి. కనుక ఇది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మనిషికి రాసిన మరణం గురించి కాదు. దీన్ని బట్టి ఇది అర్థం చేసుకోలేక తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడని చెప్పడానికి ఈ వచనాలను కిట్టించి కల్పించి ఉపయోగించి రుద్ది కలిపి చెరిపెడి అనేకుల నుంచి మీరు వేరుగా ఉండండి. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. అప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏమండి చాలామందికి ముగ్గురు ఉన్నారంటారా? ఉన్నారు. లేరని మీరు చెప్పలేరు, ఎందుకంటే అన్ని రెఫరెన్సులు ఉన్నాయి. ముగ్గురు వేరుగా ఉన్నారు అనడానికి మొదటి రోజు చెప్పినట్టుగా 2000 రెఫరెన్స్లకు తగ్గకుండా ఇస్తాను నేను, అందులో డౌట్ ఏం లేదు. మరి అలాగైతే ముగ్గురు దేవుళ్ళ? సృష్టి పుట్టక ముందే ముగ్గురు ఉన్నారు కదా? అవును. దేవుడు అంటే మరి సృష్టిని కలిగించిన వాడు అవ్వాలి కదా. కొన్ని చోట్ల తండ్రి అయిన దేవుడు సృష్టించాడని ఉంది, కొన్ని చోట్ల యేసుక్రీస్తు సృష్టించాడని ఉంది, సమస్తము ఆయన లేకుండా ఆయన ద్వారా కలిగినవని ఉంది. ఇంతకీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన క్రీస్తు సృష్టికర్త. మరి పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? ఈ అనుమానాలన్నింటికి, సందేహాలన్నింటికి ఇప్పుడు మీరు వాక్యం చూడబోతున్నారు. ఇక్కడ చెక్ పడబోతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ను చాలామంది సరిగా చదవలేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపించబడినంత వరకు ఎలాగో సృష్టి కార్యక్రమం ఎలా జరిగిందో చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26. దేవుడు మాట్లాడుతున్నది దేవుడు, తండ్రి అయిన దేవుడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. ఏమండి, బాగా పదాలు జాగ్రత్తగా ఆలోచించాలి. చేయుదము అనే మాట్లాడుతున్నాడంటే ఆ పనిలో తండ్రి అయిన దేవునితో పాటు, అంటే అప్పటి వరకు 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినంలో కొంత భాగం అయిపోయింది. నరుల దగ్గరకు వచ్చేసరికి ఎలా చేద్దాం అని డిస్కషన్ వచ్చింది. ఎలా చేద్దాం? వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేయాలి? నరులను ఇలా చేయుదము అని ఎందుకు అంటున్నాడు అంటే, ముందు జరిగిన సృష్టిలో వీళ్ళిద్దరి ప్రమేయము ఉందా? ఉండి తీరాలి. ఉంటేనే ఆ మాట వస్తుంది. ఎప్పటి వరకు మనము సృజించినవన్నీ వేరు, ఇప్పుడు సృజించబోయే లేదా మనము చేయబోయే నరులను చేయబోతున్నాము కదా, ఇది వేరు. ముగ్గురి పాత్ర ఉందా? ఉందండి. ఎలాగో చెప్పమంటారా? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అలాగూ ఉన్నవో లేవో మీరు ఈ 3 దినాల ప్రసంగం మళ్ళీ చూసుకోండి. మీకు ఒక్కసారిగా అర్థమవుతుందని నేను చెప్పను, అర్థం కాదు. ఎందుకంటే అంత సామాన్యం కాదు. ఒక భావాన్ని, బైబిల్లో ఉన్న భావాన్ని మీ మనసులోకి ఎక్కించడం నాకే చాలా కష్టం. ఎక్కించుకోవడం, ఇది బుర్రకి ఎక్కించుకోవడం మీకు చాలా కష్టం. కనుక దీన్ని మళ్ళీ పరిశోధించండి ఇంటికెళ్ళి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. మనసులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం జరిగింది? బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ప్రాథమిక సూత్రాలు, మౌలిక సూత్రాలు కొన్ని ఉండాలని చెప్పాను నిన్నే. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు యెహోవా వాక్యము అని చెప్పబడ్డాయి. ఒక విషయాన్ని గురించి దేవుడండి కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వ్రాశాడు. దేవుని వాక్యము వలన సృష్టి నిర్మాణం అయింది అన్నమాట హెబ్రీ పత్రిక 11లో మనకు కనబడుతుంది. కానీ ఆదికాండంలో ఏం కనబడుతుంది? వెలుగు కమ్మని పలుకగా
వెలుగు కలిగాను. దేవుని వాక్యం వలన నిర్మాణమైంది అని హెబ్రీ పత్రికలో కనబడుతుంది. అంటే సృష్టి ఎలా జరిగింది అనేది దేవుడు ఈ పుస్తకంలో కొంత, ఆ పుస్తకంలో కొంత, ఆ పుస్తకంలో కొంత, ఆ పుస్తకంలో కొంత, సందర్భం వచ్చిన చోట ఆయా ప్రవక్తల దగ్గర మాట్లాడాడు. మనకు తను ఏ ప్రవక్తల దగ్గర మాట్లాడాడో ఆ పుస్తకాలన్నీ ఒక చోట చేర్చి ఒక పుస్తకంగా చేర్చాడు. కనుక మనం ఏం చేయాలి? సృష్టి కార్యక్రమం గురించి ఆయన ఎక్కడెక్కడ బయటపడి మాట్లాడాడు, ఎవరెవరి దగ్గర మాట్లాడాడు, అవన్నీ దగ్గర చేర్చుకోవాలి. అవన్నీ దగ్గరికి చేర్చుకుంటేనే టోటల్గా అసలు సృష్టి ఎలా జరిగిందనే విషయం బయటకు వస్తుంది. అలా దగ్గర చేర్చుకోలేకే కొంతమంది తండ్రి అయిన దేవుడు ఒక్కడే చేశాడంటారు, మరికొంతమంది యేసుక్రీస్తు ఒక్కడే చేసి తండ్రిని కూర్చోబెట్టాడు అంటారు. కానీ ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చేశాడట? ఆయన ఆజ్ఞాపించాడు. ఏం చేశాడట? ఆయన ఆజ్ఞాపించాడు. అది కోట్ చేసుకోండి. మాట అంటే ఆజ్ఞ కదండి. ఆయన మాట అంటే ఏంటి? నా మాటే శాసనం అంటాడు. నీ మాటే శాసనం అయితే మరి దేవుడి మాట ఏంటి? శాసనం, ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపింపగానే ఏం జరిగింది? కార్యము స్థిరపరచబడింది. అంటే సిద్ధపరచబడింది. సిద్ధపరిచి కదా స్థిరపరుస్తారు. దేన్నైనా సిద్ధపరిచి కదా స్థిరపరుస్తారు. అది మనసులో పెట్టుకోండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? రైట్, మనసులో పెట్టుకోండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞిస్తే దానిని సిద్ధపరిచినది ఎవరు? దేవుడు ఆజ్ఞిస్తే అంటే చేయమని చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం అంటే చేయమని చెప్పడం. దాన్ని చేస్తున్నది ఎవరు అని బైబిల్ను పరిశోధిస్తూ పోతే యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. యేసుక్రీస్తుని గురించి అవి కీర్తనల గ్రంథము, తర్వాత రాయబడిన సామెతల గ్రంథములో, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం, 29 కూడా చూద్దాం. 29, జలములు తమ సరిహద్దుల మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. సృష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు క్యారెక్టర్ ఏంటంటే అక్కడ ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి. శిల్పి అంటే ఏం చేస్తాడండి? ఆల్రెడీ చెక్కబడినటువంటి విగ్రహం దగ్గర సుత్తి ఉలి పట్టుకుని ఇలా ఫోజు ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా శిల్పి అంటారా? శిల్పి అంటే ఆకారము లేని దానికి ఆకారం ఇచ్చేవాడు శిల్పి అవుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరట? ప్రధాన శిల్పి. అంటే ఆకారము లేని దానికి ఏదో ఆకారం ఇస్తున్నాడు. అంటే ఈయన పని ఉందా లేదా? ఉందా లేదా? ఈయన ఆకారం ఇచ్చేవాడు. అంటే భూమి గుండ్రంగా ఉండాలి, ఆ తర్వాత దాని చుట్టూ సూర్యుడు ఒక ప్రక్క ఉండాలి, దాని చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఇలా ఉండాలి, దాన్ని ఆవరించిన నక్షత్రాలు ఇలా ఉండాలి, ఆ నక్షత్రాలను కలిగిన విశ్వం ఇలా ఉండాలి అని ఆకారాన్ని ఇస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ఆకారాన్ని ఇస్తున్నాడని క్లియర్ అయిపోయింది. ఎందుకంటే శిల్పి అని ఆకారం ఇచ్చేవాడిని అంటారు. శిల్పి అని ఎవరిని అంటారు? ఆకారం ఇచ్చేవాడిని. మరి ఈయన ఆకారం ఇచ్చేవాడైతే తండ్రి అయిన దేవుని పని ఏంటి? మనం ఆలోచిస్తున్నాం. తండ్రి అయిన దేవుని పని ఏంటి? రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా. అంటే తండ్రి అయిన దేవుని పనేంటి? లేని పదార్థమును సృష్టిస్తున్నాడు. లేని పదార్థమును సృష్టిస్తున్నాడు. పదార్థాన్ని తన మాట శక్తితో సృష్టించేది దేవుడైతే, నిరాకారముగా ఉన్న ఆ పదార్థానికి ఆకారం ఇచ్చిన శిల్పి ఎవరు? చూసారా? ఇప్పుడు అర్థమవుతుందా క్లియర్గా? ముడి పదార్థాన్ని సృష్టించేది తండ్రి,
లేని పదార్థాన్ని సృష్టించేది తండ్రి అయితే, నిరాకారంగా ఉన్న దానికి శిల్పిల ఆకారం ఇచ్చేవాడెవరు? యేసుక్రీస్తు. అంటే పదార్థాన్ని సృష్టించడం దేవుని వంతైతే దానికి ఆకారాన్ని చెక్కడం యేసుక్రీస్తు పని. ఆకారం చెక్కడం అంటే ఒక భూమి గుండ్రం గురించే కాదండి, ఇంజనీరింగ్ వర్క్. జలములకు సరిహద్దు నియమించాడు. సరిహద్దు ఎలా ఉండాలి? జలములకు ఈ భూభాగం ఎంత హైట్లో ఉంటే ఆ జలములు అక్కడికి ఆగిపోతాయి. జలములు అక్కడ ఆగాలంటే ఆ భూభాగం ఇసుకతో నిండి ఉండాలి. మట్టి అయితే కరిగిపోద్ది, ఇసుక అయితే ఎన్ని నీళ్లు తగిలినా అది అలా ఏమైపోతుంది? స్ట్రక్ అయిపోతుంటుంది, క్లమ్జ్ అయిపోతుంది. ఇదంతా తన జ్ఞానముతో చేస్తున్నది ఎవరు? ముడి పదార్థం ఇస్తున్నాడు దేవుడు. నాయన ఇదిగో ఇసుక, ఇదిగో మట్టి, ఇదిగో ఇది రాగి, ఇదిగో ఇత్తడి, ఇదిగో ఇనుము. ఎక్కడ పెడతావు? పెట్టు నాయన, అగ్ని లోపల పెడతా. పెట్టు. ఆ తర్వాత ఖనిజ పదార్థాలను ఇలా భూమిని నిర్మించే విధానం చెక్కుతున్నది ఆయన. అంటే లేని పదార్థమును ఉన్నట్టుగా, అంటే పిలుస్తున్నాడంటే తన మాటతో సృష్టిస్తున్నాడు. తన మాటతో పదార్థాన్ని సృష్టించేది తండ్రి అయితే, ఆ పదార్థమును ఎక్కడ ఎలా సెట్ చేయాలో చెక్కుతున్న శిల్పి ఎవరు? ఇద్దరు చేస్తున్నారా? ఇద్దరు చేస్తున్నారు. మరి పరిశుద్ధాత్మ పనేంటి? జలముల పైన అది ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడంటే ఏడుస్తున్నాడని కాదు, వాళ్ళ అమ్మలేక పిల్లాడు గిలగిల్లాడుతున్నట్టు కాదు. పర్యవేక్షణ, సూపర్వైజింగ్ అని అర్థం. అల్లాడడం అంటే దాన్ని అంతా తిరిగి రావడం అని అర్థం అండి. పర్యవేక్షించేవాడిని పరిశీలించడం, పర్యవేక్షించడం, తిరిగి రావడం. అల్లాడడం అంటే అది దాని అర్థం. పర్యవేక్షణ అంటే జరిగిన పనిని ఫైనలైజ్ చేసి ఓకే 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 అని అన్నింటికి ఓకే అంటూ రికార్డు రాసుకునేది ఎవరు అన్నమాట? అంటే సృష్టి కార్యక్రమంలో తండ్రి అయిన దేవుడు పదార్థాన్ని సృష్టిస్తే, కుమారుడైన క్రీస్తు తనకున్న ఆ జ్ఞానముతో ఎక్కడ ఎలాగో నిర్మించాలో, దేనిని ఎక్కడ ఉంచాలో, దేనికి ఎలాంటి ఆకారం ఇవ్వాలో, దేనికి ఎంత శక్తి ఇవ్వాలో, దేనికి ఎలాంటి మ్యాగ్నెట్ పవర్ ఇవ్వాలో అన్నింటినీ చేస్తున్న ప్రధాన శిల్పి ఎవరు? మరి పరిశుద్ధాత్ముడు అన్నింటినీ పర్యవేక్షిస్తున్న ఓ సూపర్వైజర్. అంటే సృష్టి కార్యక్రమంలో ముగ్గురు ఉన్నారా లేరా? దేవుడు, తండ్రి అయిన దేవుడు పదార్థమును సృష్టించి నీళ్ళల్లో పెట్టాడు. జయశాలి గారు చెప్పిన మాటలు ఎన్నో విన్నారు కదండి మీరు. మొదట ఏం చేశాడు? దేవుడు పదార్థాన్ని సృష్టించి నీటిలో ఉంచాడు. అక్కడ నుండి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? మొట్టమొదట ఎలా ఉంది? అగాధము చీకటి జలముల పైన కమ్మి ఉండేను. అప్పుడు మొట్టమొదట ఏమన్నా తెలుసా? వెలుగు కలగాలి, ఆజ్ఞది. ఇప్పుడు ఈ వెలుగును కలిగించి ఏమంటే దాన్ని చెక్కేటువంటి శిల్పి ఎవరు? ఆ వెలుగును ఎలా సెట్ చేయాలి? వెలుగు కలుగుగా కన్నా ఈ మాటలో ఆయన శక్తి బయటకు వచ్చి వెలుగును సృష్టిస్తే ఆ వెలుగును ఎక్కడ సెట్ చేయాలి? విశ్వానికి ఆవల. దాన్ని చేస్తున్న ప్రధాన శిల్పి యేసుక్రీస్తు. తర్వాత జలముల మధ్య ఒక విశాలము కలుగుగాక, ఆజ్ఞది. ఆ విశాలాన్ని కలిగిస్తున్న ప్రధాన శిల్పి ఎవరు? యేసుక్రీస్తు. ఆ విశాలము మధ్యలో ఉన్నటువంటి క్రింది జలములు, పై జలములు ఒక చోటే కూర్చబడాలి భూమి కొరకు. అలా కూర్చుతున్నటువంటి శిల్పి ఎవరు? యేసుక్రీస్తు. ఆజ్ఞ ఇచ్చేది ఆయన, చేస్తున్నది క్రీస్తు, పర్యవేక్షించి ఫైనల్ చేస్తున్నది పరిశుద్ధాత్ముడు. అంటే సృష్టి కార్యక్రమంలో ముగ్గురున్నారా? ఉన్నారు. కలిగి ఉన్నది ఏది? యేసుక్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు ఒక్కడే చేయలేదు. యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగని తండ్రి అయిన దేవుడిని వదిలేసి మొత్తం యేసుక్రీస్తు చేశాడా? కాదు. లేని పదార్థాన్ని సృష్టించింది తండ్రి. లేకపోతే ఆయన్ని సృష్టికర్త ఎందుకంటాం మనం? అంటే యేసుక్రీస్తును సృష్టికర్త అనొచ్చు, తండ్రి అయిన దేవుణ్ణి సృష్టికర్త అనొచ్చా? డౌట్ ఏం లేదండి, అనొచ్చు. అదేంటండి ఇద్దరిని సృష్టికర్తలు అనొచ్చా? అనొచ్చు. ఎలా అంటామండి? అది ఎలా సాధ్యమవుతుందండి? ఎలా కుదురుతుందండి అంటారా? అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్ బ్రదర్స్ ఇద్దరు కలిసి విమానాన్ని సృష్టించారు. ఇద్దరా? రైట్ బ్రదర్స్ అంటే ఇద్దరా? ఇద్దరు. విమాన సృష్టికర్తలు అనగానే రైట్ బ్రదర్స్ అంటావా? ఇద్దరు ఎందుకు సృష్టిస్తారండి? విమానాన్ని సృష్టిస్తే ఒక్కడు సృష్టించాలి అంటావా?
విమానాన్ని ఇద్దరు సృష్టించవచ్చు. ఒకవేళ వాళ్ళతో మూడోవాడు కలిస్తే మూడోవాడి పేరు కూడా వస్తుంది. అలాగే ఈ సృష్టిని నిర్మించడంలో తండ్రి అయిన దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా ఎవరున్నారు? కుమారుడని క్రీస్తున్నాడు కనుక ఆయన కూడా సృష్టికర్తే. అందుకే ఏం రాయబడిందో తెలుసండి యేసుక్రీస్తు గురించి? యోహాను సువార్త చివరి ముగించేసుకుందాం, చాలా సమయం అయింది కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునిలో ఉండెనన్నాడా, దేవుని యొద్ద ఉండెనన్నాడా? దేవునిలో ఉన్న ఆయన మాట శక్తి వేరు. ఆ మాట శక్తి నుంచి ముడి పదార్థం పుట్టుకొచ్చింది. కానీ అప్పటికే పుట్టిన దేవుని వాక్యమును ఒక శక్తి ఆత్మ ఉంది, ఆయన పేరే క్రీస్తు యేసు. ఆది యందు దేవుని యొద్ద వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అంటే సృష్టికర్త అయి ఉండెను. వాక్యము దేవుడై వాక్యము దేవుడై అంటే దేవుడున్నాడు, దేవుని యొద్ద వాక్యం ఉంది, ఆ వాక్యము కూడా దేవుడై ఉంది. తర్వాత ఏమన్నాడు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా, ఆయన మూలంగా. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే పదార్థాన్ని సృష్టిస్తాడు. ఆ పదార్థమును చక్కగా శిల్పిలా మలిచిన ఆయన ఎవరు? ఇలా ఆయన మూలంగానే ఉంది ఇదంతా, ఆయన మూలంగానే, అసలు ఆయన బట్టే కలిగింది అదంతా. యేసుక్రీస్తును చూశాకే తనకి ఇంకా కుమారులు కావాలని కోరిక పుట్టింది. యేసుక్రీస్తు లాంటి క్యారెక్టర్ చూడకపోతే తండ్రి అయిన దేవుడికి మనం కావాలనే కోరికే ఉండేది కాదు. యేసుక్రీస్తును బట్టే అసలు ఈ విశ్వం కలిగిన మనం కలిగిన కనుక సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఎంత చక్కగా చెప్పాడండి ప్రియులారా. ఆయన అప్పుడే ఉంటే మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? రేపు 24 నైట్ వెళ్తారు, 12 అవుతుంది అన్నప్పుడు వెళ్ళిపోయి 12 కాగానే ఇళ్ళంటూ బయలుదేరుతారు. అర్ధరాత్రి టప తలుపు కొడతారు. కొట్టి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటాడు. పోయిన సంవత్సరం ఇదే చెప్పావు కదరా, మళ్ళీ ఏంటి ఇప్పుడు పుట్టాడు అంటున్నావు? నాకు మా పెద్ద పాప ఏమండి 2010 డిసెంబర్ 6న పుట్టిందండి. ఉదయం 10:30 సుమారుగా 11 గంటలకు పుట్టింది. అప్పుడు నేను అందరికి ఫోన్ చేస్తాను, ఏమని? నాకు పాప పుట్టిందని. సంవత్సరం తర్వాత డిసెంబర్ 6న ఏం చేస్తాను? మా పాపకు 1 year అయిపోయింది, బర్త్డే ఫంక్షన్ ఉంది, అది కూడా కావాలని కాలేజీ యానివర్సరీలో పెట్టుకున్నాను, 2 కలిసి వస్తాయి, ఖర్చు తగ్గుతాయని. మీరంతా మా పాప బర్త్డేకి రండి అని పిలుస్తానా? లేదంటే నాకు ఒక పాప పుట్టిందంటనా? ఏం మాట్లాడతారో తెలియదు. ఏమంటే అందరూ కలిసి ప్రపంచానికి ఏమి నేర్పారంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వాడిగా నేర్పేశారు. అందుకే హిందూ సోదరులు ఏమంటారు తెలుసా? ఎప్పటి వాడయ్యా మీ యేసు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. అంతకుముందు సృష్టి లేదా? అంతకుముందు మనుషులు లేరా? అంతకుముందు ఇంకెవరు లేరా? మీరే గొప్ప అంటారు. మనం ఈ ముక్క తప్ప ఇంకేం చెప్పం. ఏ ముక్క? నేడు రక్షకుడు మీ కొరకు. ఏమండి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడండి? అసలు ఆయన ఎప్పటి వాడండి? ఈ సృష్టిని కలిగించిన ఆయన అప్పుడున్నాడు. ఆయన భూమి మీదకి ప్రవేశించాడు. ఆయన పుట్టుక భూమి మీద కాదండి, పరలోకంలో పుట్టాడు ఆయన. అక్కడ నుండి భూమి మీదకి ప్రవేశించాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు శరీరధారి, శరీరం అనేది ఇక్కడొచ్చింది, శరీరం ఇక్కడొచ్చింది. కానీ క్రీస్తు అని ఒక మహాశక్తి, యేసు అని ఒక మహాశక్తి, వాక్య రూపంలో ఉన్న ఒక మహాశక్తి, ఈ సృష్టికి శిల్పిలా పనిచేసిన ఒక మహాశక్తి ఎప్పుడుంది? సృష్టి పుట్టక ముందుంది. ఆ మహనీయుడి గురించి అలాగేనండి చెప్పేది. పండగ పేరుతో యేసుక్రీస్తును గొప్ప చేస్తున్నారో, యేసుక్రీస్తుని అవమానిస్తున్నారో తెలియదండి చాలామందికి. గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు, కాదు, అవమానపరుస్తున్నారు. మీరు యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఆయన సృష్టి పుట్టక ముందే ఉన్నాడని ఘంటాపథంగా ఎలుగెత్తి చాటండి. మనం ఏది ఎలుగెత్తి చాటుతాం? 1 నెల రోజులు గడతాం స్టార్లు. ఎందుకు? మా ప్రభువు మీరు ఎంత చెప్పినా, మా బైబిల్ ఎంత చెప్పినా, మా ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు, అంతే, దట్స్ ఆల్. పైగా ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి తెలుసండి క్రైస్తవ్యంలో.
యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పవలసినటువంటి వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎలా మారిపోయిందంటే భక్తి. ఒకడండి, నేను క్రీస్తురాజపురంలో మన కాలేజీ జరిగేటప్పుడు ఈవినింగ్, అది క్రిస్మస్ రోజు ఈవినింగ్, మన వాళ్ళందరూ కూడుకోవడానికి వెళ్ళామండి. ఆ మెట్ల మీద కూర్చున్నాడు ఒకడు, చేతిలో గ్లాస్ ఉంది, ఈ చేతిలో సిగరెట్ ఉంది, సెల్ ఫోన్ పట్టుకోవడం ఖాళీ లేదు, ఎలా పట్టుకున్నాడు. బావా హ్యాపీ క్రిస్మస్ బావా అన్నాడు. ఈ తాగుబోతుడికి ఏంటంటే హ్యాపీ, ఈ తాగుబోతుడికి వచ్చిన హ్యాపీ ఏంటి? క్రీస్తు పుట్టాడని హ్యాపీ వచ్చిందట తాగుబోతుడికి. నువ్వు మారలేదు కదా, నీకెందుకు అంటే, యేసుప్రభు పుట్టాడంటే ఇంటికి రంగులు వేసుకోవాలి, యేసుప్రభు పుట్టాడు ఆ నెల వచ్చిందంటే ఇంటి మీద స్టార్ కట్టాలి, యేసుప్రభు పుట్టాడంటే ఆ నెల బట్టలు కొత్త బట్టలు తీసేయాలి, యేసుప్రభు పుట్టాడంటే ఆ నెలంతా ఫుల్గా ఎవరు తాగనంత తాగేయాలి. ఇదే అర్థమైంది. మరికొంతమందికి ఎలా అర్థమైందో తెలుసా? యేసుక్రీస్తు అంటేనే పవిత్రుడైన దేవునికి ప్రతిరూపం. అలాంటి పవిత్రుడైన క్రీస్తుని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో, ఆయన నామాన్ని ఎలా అవమానపరుస్తున్నారో ఒకసారి లైట్స్ ఆఫ్ అండి, క్లిప్స్ చూడండి. ఏమంటే బాగా కొద్దిగా సౌండ్ తగ్గించిన ఆయన, మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుంటారు. ప్లే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా పక్కనే ఉందండి స్టార్. ఆ స్టార్లో మీకు జాగ్రత్తగా గమనించండి, యేసుప్రభు, మరియమ్మ, యోసేపు. ఇది ఎక్కడో కాదండి, మా ఊరే, ఇంకెక్కడో కాదు. ఆ స్టార్ కట్టి స్టేజ్ చేశారండి. మీటింగ్కి వెళుతూ చూసాను, ఏంటి స్టేజ్ చేస్తున్నారు అనుకున్నాను. మీటింగ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలండి వాళ్ళని. యేసుప్రభు మీద భక్తి పొంగి పరవశించి ప్రవహించేస్తుంది. ఎలా ప్రవహిస్తుందో చూడండి, ప్లే చేయండి. చాలండి. ఏమండి, ఏ చర్చిలో ఆరాధన సాంగ్ అండి ఇది? అక్కడ పెట్టిన బొమ్మ ఎవరిది? పోనీ యేసుక్రీస్తు జీవితాన్ని సింబాలిక్గా చెప్తున్నాను నేను, స్టార్ పెట్టి అంటున్నారు. పోనీ ఆయన జీవిత ఘట్టాన్ని గుర్తు చేసేటువంటి ఆ స్టార్ దగ్గర పాటలేంటి? ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ యూత్? ఎలా వెళ్ళిపోతుందండి? ఏమైపోతున్నారండి వీళ్ళు? నడమర్రని ఒక ప్రాంతం ఉందండి. నేను ఒకసారి బైక్ మీద ఆ ప్రాంతంలో గుండా వెళుతుంటే సరిగ్గా సెంటర్లో చర్చి ఉంటుందండి. ఆ చర్చి మీద సినిమా పాటలు వస్తున్నాయండి మైక్లో నుంచి. నేను స్టన్ అయిపోయాను, ఆగాను. ఆ రావి చెట్టు దగ్గర ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళని, రచ్చబండలా ఉంటుంది. ఏమన్నా చర్చే కదా అని అడిగాను. అవునండి చర్చే అన్నాడు. మరేంటి సినిమా పాటలు వస్తున్నాయని అడిగా. ఇవాళ చిరంజీవి బర్త్డే కదండి అంటున్నాడు. నాకు కడుపు రగిలిపోయింది. బుద్ధి ఉందా మీకు అని అడిగానండి. వాడు స్థానికులే నా మీదకి వచ్చేస్తారని అనిపించలేదు నాకు. బుద్ధి ఏమైనా ఉందా? దేవుని మందిరం అని చెప్పబడింది దాని మీద సినిమా పాటలు ఏంటి? ఏం మాట్లాడలేదండి, ఎలా చూస్తున్నాడు. ఏమండి, పవిత్రుడైన దేవుని దగ్గర, ఒక తండ్రి దగ్గర తాగి డాన్స్ వేయగలవా? నీ తండ్రి నాన్న వస్తున్నాడంటే, ఒకవేళ వీడు తాగి ఉన్న ముఖం చూపించాడు, నోరు ఇలా పెట్టేసుకొని పక్కెళ్తాడు, ఒక తాగుబోతాడు. కన్న తండ్రి వస్తున్నాడంటే ఒక తాగుబోతువాడు నోటికి చేయి అడ్డం పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోతాడే. దేవుడంటే ఆ మాత్రం భయం భక్తి లేదా? ఆయన పేరు చెప్పి ఆయన బొమ్మ అక్కడ పెట్టి ఆయన ముందొచ్చి పచ్చి బూతులతో డాన్సులు ఇస్తున్నారు. ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవి? ఉండటానికి వీధికి వీధులు చర్చలు ఉంటాయి. ఒక్కడు ఖండించడు దీన్ని. ఖండించాలన్నా గద్దించాలన్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నిప్పులు కురిపించాలన్నా వదిలిపెట్టడు దేవుడు. నంబూరులో ఏం జరిగింది తెలుసండి? నంబూరు దగ్గర ఆ డాన్సులు వేస్తారండి, తర్వాత డాన్సులు వేస్తారు, సినిమా పాటలు. పాస్టర్ గారిని ముందు పిలిచారు, ఫాదర్ గారిని గౌనేసుకుని వచ్చాడు. అంగేసుకొని వచ్చి దీప ఏమంటారు దాన్ని, జ్యోతి ప్రజ్వల్ల చేసి ప్రార్థన చేసి ప్రోగ్రాం ప్రారంభించి కాసేపు ఉందామని కూర్చున్నాడు. పైన పాటలు ఏంటో తెలుసా? సినిమా పాట. కూర్చొని చప్పట్లు కొడుతున్నాడు, హల్లెలూయా అంటున్నాడు. ఇంకో పాట చూస్తారా? క్రీస్తురాజపురం, విజయవాడలో అండి. క్రీస్తురాజపురం. ఏ పురం అది? క్రీస్తురాజపురం. అక్కడ ఘోరం ఉందో చూడండి. నెక్స్ట్ అది ఆ పైన యేసుప్రభు బొమ్మని ఆ మరియమ్మ ఎత్తుకున్నటువంటి ఆ బాలుడి ఆ ఫోటో ఉంది చూడండి, అది పక్కన
ఆ కరసరం. అంటే ఈ ఉత్సవాలు ఎవరు ఉత్సవాలు? క్రిస్మస్ యేసుప్రభు ఉత్సవాలు. ఎందుకండి పరువు తీస్తున్నారు? కొరడ పట్టుకొని ఏ పాస్టర్ గారైనా వెళ్ళిపోయి వాళ్ళ ముందు కొరడ జులిపిస్తాడో అడగండి. ఈయన వెళ్ళి ప్రార్థన చేసి పక్క వస్తాడు. కుర్రోళ్ళు వాళ్ళు చేసుకుంటారులే. నీలాంటి పనికిరాడు రా సేవకుడిగా, పనికిరాడు. సమాజాన్ని గద్దించగలిగిన వాడే, బుద్ధి చెప్పగలిగిన వాడే, బెత్తం పట్టగలిగిన వాడే కుటుంబాన్ని పోయి సమాజంలో నిలబెట్టగలడు. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, సమాజంలో దేవుని పక్షాన కర్ర పట్టాలి, బెత్తం పట్టాలి, దేవుని కొరకు మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టాలి. ఒక మాట చెప్పి ముగించేస్తానండి. జాన్సన్ విక్టర్ గారు లాస్ట్ ఇయర్ జాన్సన్ విక్టర్ గారు వచ్చారు. దేవుని పరిచయం ఆ రోజు చెప్పానండి. దేవుని పరిచయం అనే పాఠం చెప్పాను. ఇదే మాట, మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, మీరు చాలా అవమానపడతారని చెప్పేసి గట్టిగా చెప్తే వినలేదండి. నెక్స్ట్ డే ఏం జరిగింది తెలుసా? పోలీసులు వచ్చి ఆ సెంటర్లో డ్యాన్సులు వేశారు చూసారా? ఆ సెంటర్లో స్టేజ్ని గీజిని పడేసి మొత్తం డ్యాన్సులు వేసి నన్ను పట్టుకెళ్ళిపోయారు. ఈ సంవత్సరం అక్కడ స్టేజీ లేదు, డ్యాన్సులు లేవు, అయిపోయింది. పైగా పక్కన వాళ్ళు అంటున్నారట, పోయినసారి సంతోష్ కుమార్ గారు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కడుతున్నారు మీరు ఇక్కడ, తీయండి అన్నారట. మార్పు రావాలండి. యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడు. సృష్టి పుట్టక ముందు ఆయన ఎవరో తెలుసా? ఒక ఆయన అంటాడు సింపుల్గా, సృష్టి పుట్టక ముందు దేవుడే కానండి, మనిషి కుమారుడికి వచ్చిన తర్వాత ఆయన పదవి ఊడిపోయిందండి, ఇప్పుడు మనిషి కుమారుడు అండి అంటున్నాడు. చదవేస్తే ఉన్నమతి పోయిందంటారు చూసారా? ఆయన ఇప్పుడు కూడా ఎక్కడున్నాడు తెలుసా? పరలోకమునకు వెళ్ళి దూతల మీద, ప్రధానుల మీద, అధికారుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున. ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో అదే మహిమ అప్పుడు నేను సృష్టికర్తను దేవుణ్ణి అయితే అంతటి ఘనత నాకు మళ్ళీ అన్నాడు, ఇచ్చాడు. అప్పుడే దేవుడు అండి, ఇప్పుడు కాదండి. అసలు ఏమన్నా జ్ఞానం ఉందా నీకు? ప్రేమైన దేవుని వారలారా, మన ప్రభువు వలన ఈ ప్రపంచం ఈరోజు బ్రతికి బట్ట కడుతుంది. ఆయన మరణించాడు నీ మీద ఉన్న దోషములన్నీ, నేరములన్నీ తీసేయడానికి. ఒకవేళ యేసుక్రీస్తు నిబంధన నువ్వు అంగీకరిస్తే నువ్వు కూడా ఆయన మరణంలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు మరణిస్తావో మరణించిన వాని మీద నేరము, పాపములు ఉండవు. మనం మరణించడం అంటే క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందు, ఆయన మరణంలోకి బాప్తిజం పొందినట్టు. క్రొత్తగా జన్మించు, మళ్ళీ మారి మనసు పొంది బాప్తిస్మం తీసుకో. నీ గత పాపములన్నింటినీ తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తానన్నాడు. ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నాడు. క్రీస్తు గురించి ఎలా చెప్పాలి కానీ, ఆయన పుట్టాడు రంగులు వేసుకుని, ఆయన పుట్టాడు స్టార్ పెట్టుకోండి, ఆయన పుట్టాడు తిని తిరగండి, ఆయన పుట్టాడు కొత్త బట్టలు వేసుకుని, ఇదా సెమీ క్రిస్మస్లో ఇదా చెప్పేది? ఈరోజు సమాజం ప్రశ్నిస్తుంది, నీ యేసు 2000 సంవత్సరాల క్రితం వాడు, నీ ధర్మం 2000 సంవత్సరాల క్రితం ఉందని. కాదు, జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడిన గొర్రె పిల్ల ఆయన. నా ధర్మం సృష్టి పుట్టక ముందే ఉంది. సృష్టి పుట్టక ముందు దేవుని ప్రణాళిక ఉంది. ఎవరండి గంటాపదంగా చెబుతారు? ఎవరండి క్రీస్తు విరోధులకు ఎదురెళ్తారు? ఈరోజు అమాయకులైన సేవకుల్ని, ఏమంటే క్రైస్తవులు అంటే మైనార్టీలు కదా అని క్రైస్తవులపై ఏ దాడి చేసినా కేసులు పట్టించుకోవటం లేదండి. మనం మొత్తుకున్న పట్టించుకోవట్లేదు, మన అధికారులను వేడుకున్న పట్టించుకోవట్లేదు. యేసుక్రీస్తు గురించి ఎవడో తప్పుడు పుస్తకాలు రాశాడు, అతి దారుణంగా మాట్లాడాడు. న్యాయం చేయండి అనే అధికారులు, ఇది గుంటూరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపించాం, ఎవ్వరు స్పందించలేదు. కానీ ఓ చిన్ని మాట అన్నందుకు ఏమంటే సేవకులు ఎందరినో ఈరోజు కోయంబత్తూరులో సేవకులను కొట్టారు, అన్యాయంగా కేసులు ఇరికించేస్తున్నారు. క్రైస్తవులుగా మనమంతా ఒక్కటిగా ఉండాలండి, ఒక్కటిగా ఉండాలి. సత్యం ప్రకటించాలి, నిజాన్ని ప్రకటించాలి. అపవాదిని ఎదిరించుడేవాడు మీ వద్ద నుండి. సువార్త విషయంలో ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరకండి, అలాగూ బెదరకుండా మీకు రక్షణ, వారికి నాశనం. చిన్నపిల్లలైన మంచి కార్యక్రమం చేశారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ బిడ్డలిద్దరిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు మా తండ్రి, మీ కుమారుని చరిత్ర ఎంత ఘనమైనదో, సృష్టి పుట్టక ముందే మీ కుమారుని యొక్క ఘనతను మీరు వ్రాయించారు. క్రైస్తవులుగా మేము మీ కుమారుని ఔన్నత్యాన్ని చాటవలసింది పోయి ఆయన ఘనతను హీనపరుస్తున్నారు క్రైస్తవులని మాకు అర్థమవుతుంది. అందుకే హెచ్చరించాను మీ మాటలతో నాయన.
మీ పిల్లలు వేల రూపాయలు ఖర్చు చేశారు, చిన్న బిడ్డలైనా ఎర్రటి ఎండలో పనిచేశారు. పరలోకానికి నిజమైన వారసులు వాళ్ళే నాయన. అలాగూ అందరికీ ఆదర్శవంతంగా ఉన్న మీ పిల్లలు, వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. జ్ఞాపకం చేసుకోండి. ఇంత మంచి జ్ఞానమును మాకు నేర్పి మీ కొరకు పౌరుషముతో రోషముతో అనేకుల మధ్య ప్రకటించుటకు నేర్పి ప్రజల మధ్యకు పంపిన మీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారునికి జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ విషయమై పూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను మీ కుమారుడు అనుగ్రహించండి. మీ కుమారునికి ఫిబ్రవరి ప్రాంతంలో మీ కుమారుడు నిడమరు ప్రాంతానికి రాబోతున్నారు. మహాసభల కొరకు నాయన మంచి ఆరోగ్యం నిండైన ఆరోగ్యం దయచేయండి. సభలను విజయవంతం చేయండి. విజయవాడ పట్టణానికి ఏప్రిల్లో రాబోతున్నారు మీ కుమారులు. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఖమ్మం, అలాగే ఎర్రగుంట్ల, ఎక్కడైతే మీ కుమారుడు రాబోతున్నాడో, ఎక్కడ సువార్త మీ కొరకు నిలబడి ప్రకటించబోతున్నాడు, మంచి ఆరోగ్యం ఆయుష్ని బలమునిచ్చి దీవించమని, సభలు విజయవంతం చేయమని, ఈ 3 దినములు వాక్యము విని మీ కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకుని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ, బిడ్డలందరినీ నాయకుడిగా ఉండి చిన్నపిల్లలను అలాగే విశ్వాసులను ముందుండి నడిపిస్తున్న మీ కుమారుడు ప్రశాంత్ను, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గుంటూరులో ఉన్న కళాశాలను నడిపిస్తున్నటువంటి జైపాలన్నను, అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పెద్దలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.